రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మారుస్తూ ఉంది. ఇప్పటికే 2 జాబితాలు రిలీజ్ చేసిన అధిష్టానం 3వ జాబితాపై కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ వైసీపీ ఇన్ఛార్జీల 3వ జాబితా రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ కు పల్నాడు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలైతే క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి జోగి రమేష్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. జోగి రమేష్ అధిష్టానం జోగి రమేష్ కు పెరంబలూరు సీటు ఖరారు చేసినట్లుగా ఇప్పటి వరకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సీఎం అధిష్టానం జోగి రమేష్ కి పెనంబలూరు సీటు ఖరారు చేసినట్లుగా అయితే తెలుస్తోంది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సీఎంఓకు వచ్చారు. ఇక నర్సరావుపేట ఎంపీ టికెట్ విషయంలో ఎమ్మెల్యేలతో జగన్ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇటు నర్సరావుపేట ఎంపీ టికెట్ శ్రీకృష్ణ దేవరాయలకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. నర్సరావుపేట సీటు బీసీలకు ఇచ్చే యోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పెనమలూరులో పార్థసారథికి చెక్ పెట్టి జోగికి సీట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయినట్లుగా అయితే సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, వైసీపీ ఇన్ఛార్జీల 3వ జాబితాపై కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ ఇవాళ అయితే 3వ జాబితా విడుదల కాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎస్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దానికి వాస్తవంగా నిన్ననే 3వ జాబితాకి సంబంధించినటువంటి లిస్టు విడుదల కావాల్సి ఉంది. అయితే నిన్న మున్సిపల్ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె, దానికి సంబంధించినటువంటి సమావేశాల్లో మంత్రి బొత్స, సభ్యుల వంటి ముఖ్య నేతలు ఉండటంతో 3వ జాబితాకి సంబంధించినటువంటి రిలీజ్ అనేది ఈ రోజుకి వాయిదా పడింది. ఈ రోజు రాత్రిలోపు 3వ జాబితాకి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక పల్నాడు, గుంటూరు జిల్లాలకు సంబంధించి అదేవిధంగా పార్లమెంట్ సీట్లకు సంబంధించినటువంటి అంశంపై ఈ 3వ జాబితాలో పార్టీ నుండి స్పష్టత తీసుకోవడం కోసం ఈ సమావేశంలో ఒక తిరిగి సీటు ఇవ్వాలన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలిస్తే కనుక వైఎస్ఆర్గా ఉన్నటువంటి పార్థసారథి గతంలోనే 2వ విడతలో మంత్రి పదవిని ఆశించారు. ఆయనకి మంత్రి పదవి లేకపోవడంతో కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వెళ్లారన్నటువంటి ఒక సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. దీంతో ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం వచ్చిన తర్వాత ఆయనకి సీటు ఉండదని చెప్పి పార్టీ నాయకత్వం నుంచి సమాచారం ఉండడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన టీడీపీకి టచ్ లోకి వెళ్లాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆయన్ని పార్టీలోను కొనసాగించే విధంగా, బీసీ వర్గాలను ఆదరించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పాళ్ల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా విశ్వ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కర్నూలు నియోజకవర్గం నుండి పార్థసారథి బయటకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఆయన టీడీపీకి దగ్గర అవుతున్నారన్నటువంటి ఒక
పార్టీకి అందినటువంటి నేపథ్యంలోనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. దీంతో ఆ స్థానంలో పెనమూరుకు సంబంధించినటువంటి స్థానంలో మంత్రి జోగి రమేష్ ని రంగంలో దింపాలని చెప్పి భావిస్తున్నారు. ఇక పెడనకు సంబంధించి పెడన ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్నారు జోగి రమేష్. ఆయన వాస్తవంగా మైలవరం వెళ్ళాలని చెప్పి తన ఆశాభావం వ్యక్తం చేశారు. అధిష్టానం మధ్య ఇదే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఊహించిన విధంగా ఆయన పెడన నుంచి కూడా కాకుండా పెనమూరు నుంచి పోటీ చేయించాలన్న ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. ఎందుకంటే పెనమలూరులో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పార్థసారథి చాలా సీనియర్ ఆయన పార్టీ నుంచి వీడి వెళ్ళడంతో కొంతవరకు ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెడన నియోజకవర్గానికి సంబంధించినటువంటి జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చి పెనమలూరు నుంచి పోటీ చేయించాలని చెప్పి భావిస్తున్నారు. అదేవిధంగా పెడన నియోజకవర్గానికి సంబంధించి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి హారికాకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒకరిని పెడన నియోజకవర్గం బీసీ నియోజకవర్గం అది కూడా అక్కడి నుంచి పోటీ చేయించాలని చెప్పి భావిస్తున్నారు. ఇలా రైట్.